ఒంగోలు వైసీపీ పార్టీ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీలు ఆర్థికంగా ఎదగాలి అన్నా, బీసీలు ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా 56 కార్పొరేషన్లు స్థాపించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అంటున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారితో మా ఒంగోలు ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో ఉన్నాం. ప్రస్తుతం ఆయన అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ వైసీపీ తరఫున తిరుగుతున్నారు, అంటే ప్రచారంలో తిరుగుతున్నారు, అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? నేను ఇప్పటి వరకు 50 నియోజకవర్గాలకు పైగా తిరిగాను. ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ముఖ్యమంత్రి జగన్ పచ్చాన ఉన్నారు. ఆయన మా ఈ 76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా అభివృద్ధికి, మా పిల్లల చదువులకు, వాళ్ళ ఉద్యోగాలకు ఎవరు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తున్నాడని చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల్లాగా చూస్తుండని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే అదేవిధంగా చంద్రబాబు సూపర్ 6 అని మేనిఫెస్టోలో ఒక పథకాలు అయితే చెప్తున్నారు. అంటే ప్రజలు ఈ మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, అంటే మీరు ఒక 70 ఏళ్ళ రాజకీయ నాయకులుగా మీరు ఏం చెప్తారు? అంటే ఆయన హామీలను ఎవరు ప్రజలు నమ్ముతలేరు. గతంలో ఆయన 14 ఏళ్ళు పరిపాలించిండు. అమ్మ ఒడి పథకం ఉందా, 20,000 స్కాలర్షిప్ ఉందా, పూర్తి రియంబర్స్మెంట్ పెట్టిందా? లేదు. ఏ ఒక్క పథకం ప్రజలను అభివృద్ధి చేయడానికి పెట్టలేదు. అందుకే ఆయన ఓన్లీ ఎన్నికల దాకా నమ్మిస్తాడు, ఎన్నికలు కాగానే ఎవరిని కలవడు, ఏది అమలు చేయడు. అందుకే ఏ పథకం రైతులకు 20,000 అన్నాడు, నమ్ముతలేరు. అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఈ 15,000 పిల్లలకు. దాన్ని తీసేస్తాడు, ఆయన వస్తే తీసేస్తాడని భావిస్తుండ్రు ప్రజలు. 20,000 స్కాలర్షిప్ తీసేస్తాడు, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తాడు, రైతులకు ఇచ్చేది కూడా తీసేస్తాడు. గ్యాస్ సిలిండర్ 3 ఇస్తే ఫ్రీ అన్నాడు, ఒట్టి లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి. లేడీస్కి 15,000 ఇస్తానన్నాడు, అది కూడా ఒట్టి బోకస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఆ విధంగా ప్రజలకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అధికారంలో, సంపదలో, గౌరవంలో, బడ్జెట్లో వారి జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందా? లేదు, బీసీలకు రక్షణ జగన్మోహన్ రెడ్డే రక్షణ, ఆయననే రక్షణ. రెండవది అట్లాంటి భ్రమలు బీసీలకు రక్షణ లేదనే దుష్ప్రచారం నమ్మించడానికి ఇదొక వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానము రిలయబుల్గా లేదది. ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, బీసీ బిల్లు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాడు. రాజ్యాంగాన్ని సవరించమని అడిగాడు. అంతేకాదు, చంద్రబాబుకు బీసీ రక్షణ చట్టం తెచ్చే అధికారం ఎక్కడుంది ఆయనకు? అది కేంద్రానికి సంబంధించింది. ఎస్సీ ఎస్టీ యాక్టు రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేసిండు, అది ఉంది. కానీ ఇట్లా బీసీ చట్టం తెచ్చే అధికారము, పవరు చంద్రబాబుకు లేదు, ఉండదు. మేము చేస్తాం, మేము ఆల్రెడీ పెట్టినాం చట్టం. మేము ఆల్రెడీ బీసీ బిల్లు పాస్ చేయాలి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు జనగణన చేయాలి, బీసీ రిజర్వేషన్లు పెంచాలి, బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీలకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా బీసీ రక్షణ చట్టం కావాలని చెప్పి మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం కేంద్రంలో. ప్రజలను నమ్మిస్తాడు. ఎంత మోసం దగ అంటే ఈయన చేసే అధికారం ఉంది ఆయనకు ఫస్ట్ లేదు. ఇది కేంద్రం చేయవలసిన చట్టం, రాజ్యాంగాన్ని సవరించి దీన్ని బీసీ రక్షణ చట్టం కావాలి. దాన్ని కూడా ప్రజలను మోసం చేయడానికి, నమ్మించడానికి దగా చేస్తున్నాడు, భ్రమలలో పెడుతున్నాడు. అది ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి. ఎంత మోసం ఇది! ఒక బీసీ ఉద్యమకారునిగా నేను ఫైట్ చేస్తున్నా 10 ఏళ్ల నుంచి. మరి ఇన్నేళ్ళు ఎందుకు తీసుకురాలేదు ఆయన? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు, ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాడు. అప్పుడు కూడా మేము అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నాం. అది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రమే చేయాలి. కార్పొరేషన్లు విధి విధానాలు ఆర్థిక స్వలంబన జరగలేదని చెప్పేసి ఒక అభద్రాభావం అయితే ప్రజల్లో ఉంది. దీనికి మీరేం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణలో 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.
ఆంధ్రప్రదేశ్కు 20,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన, ఇంకా అనేక పథకాలు ప్రజల జేబుల్లోకే 2,90,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో పోయినాయి. ఇంత పెద్ద అమౌంట్ను ఎట్లా సమకూర్చిందని దేశమంతా, కేంద్రంతో సహా ఇతర రాష్ట్రాలు ఈ పథకాలకు డబ్బు ఎక్కడికి వెళ్ళొస్తుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసల ప్రింటింగ్ మిషన్ ఇట్టుందా, ఎక్కడికి వస్తున్నాయని ఆశ్చర్యపడుతుంది దేశం. పైసలు కొద్దిగా కొడుతుంది. అయితే దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయి. 56 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. దానిలో ఒకటి ఆర్థికంగా డెవలప్ చేయడం, ఒకటి ఈ కులాలలో గుర్తింపు లేని కులాలలో కూడా నాయకత్వం పెంచాలి. చిన్న చిన్న కులాలకు కూడా కార్పొరేషన్, వాళ్ళకు గుర్తింపు, వాళ్ళ నాయకత్వం, చైర్మన్, డైరెక్టర్లతోటి మామూలు పేదలను కూడా లీడర్లు చేసిండు. కలెక్టర్ సరిగా పోయి కూర్చుంటారు, బెదిరిస్తున్నారు, పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారు, పిలిపించుకుంటున్నారు. ఈ కులాల నాయకత్వం పెంచడం ఒక ఉద్దేశం. ఈ బడ్జెట్ ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. కొన్ని కంపెనీలు వచ్చి అవి వస్తే బడ్జెట్ పెరుగుతుంది. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇస్తలేదు. సహకరిస్తే కార్పొరేషన్లో కూడా బడ్జెట్. పెళ్లి చేసినాక పిల్లలు ఉంటారా? అట్లే కార్పొరేషన్లు పెట్టాక వాళ్ళకు లోన్లు, ఆర్థిక సాయం ఇవ్వకుండా ఎందుకు పెట్టామనుకుంటారు? తప్పనిసరి ఇస్తారు, తప్పనిసరి సబ్సిడీ రుణాలు ఇస్తారు, ఈ కులాలను పైకి తీసుకొస్తారు. అంటే జాతీయ అధ్యక్షులుగా మీరున్నారు, మీకు ఒక సభ్యులుగా అవకాశం కల్పించారు. అంటే బీసీలకు సముచిత న్యాయం కల్పించారని మీరు భావిస్తున్నారా? తప్పనిసరి భావిస్తున్నా. నా ఒక్కరికే కాదు, ప్రజలకు. నేను ఆయుధం లేకుండా యుద్ధం చేస్తున్నా కేంద్రంతో. కృష్ణయ్య గారు నీకు ఒక ఆయుధం ఇస్తారు, రోడ్డు మీద ధర్నాలు కాదు, పార్లమెంట్లో కొట్లాడని రాజ్యసభ ఇచ్చాడు. ఇప్పుడు పార్లమెంట్కి పోయి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. ఇక్కడ ఉన్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, గురుకులాలు ఇవ్వాలని పోరాడుతున్నా. ఏదో తిని తాగి పైరవి చేయనికి కాదు, నా జాతిని అభివృద్ధి చేయాలి, నా జాతిని పైకి తీసుకురావాలని తీసుకున్నా. ఫైనల్గా జగన్ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? జగన్ పరిపాలన పేదల పరిపాలన, పేద వర్గాలను అభివృద్ధి. జగన్ ప్రజలను తన కుటుంబ సభ్యులు లేక చూస్తాడు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి, గౌరవించాలని చూస్తాడు. చంద్రబాబు ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా ముఖ్యమంత్రి కావాలని చూస్తాడు. అందుకే జగన్ పాలన ప్రజాపాలన, ప్రజలను అభివృద్ధి చేసే వలన. వీళ్ళు గోబెర్స్ ప్రచారం చేస్తున్నారు, ప్రతిపక్షాలు కడపమంట. పదవులు కోల్పోయినారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి లేకపోతే నిద్ర రాదు ఆయనకు. ఎంజాయ్ చేస్తాడు పదవితోటి. జగన్ పని చేస్తాడు ప్రజలను అభివృద్ధి చేయడానికి. టోటల్గా జగన్ పరిపాలన బాగుంది, జగన్ వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలిపారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో బీఆర్కే న్యూస్ ఒంగోలు.